హలో హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసరికి కార్తీక సోమవారం లాస్ట్ వారం కదా, ఇంకా అందుకని నేను కూడా పూజ చేసుకుంటున్నాను. గుడికి వెళ్దామని గుడికి పెందలాడి వెళ్దాం అనుకుంటున్నాం. కానీ ఎట్టుండిద్దో, సెలవు ఇస్తారో లేదో అని ఈరోజు అయితే నేను గుమ్మలో వెళ్ళి, కొంతమంది అంటారు నీకేం పని ఉందమ్మా, పిల్లలు లేరు, ఒక్కదానివి ఏం చేస్తావు అనేది. మరి ఈ పనులన్నీ ఎవరు చేస్తారో నాకు అర్థం కాదు. నాకు ఇంట్లో పనులు, వంట చేయటంలో, వీటిల్లో ఈ మొత్తం మరి వాళ్ళు వచ్చేమన్నా హెల్ప్ చేస్తారేమో నాకు తెలియట్లేదు. మరి వాళ్ళు ఎవరు రారు, ఇక్కడ పనులు ఇక్కడే ఉంటాయి. మాటలకేమి అనేసి వదిలేస్తారు కొంతమంది. మరి వాళ్ళకి చూడటాని బాధో, లేకపోతే యువతలలో చూస్తున్నారు వీళ్ళు ఉంటున్నారు అన్న బాధ నాకు అర్థం కాదు. అనేసి ఇలాగ చాలా, నా విషయంలోనే అనే కాదు, చాలామంది చాలా విషయాల్లో అలానే ఉన్నారు. ఇంక నేను ఈరోజు అయితే డ్యూటీ నుంచి వచ్చేలోకి 1 అయింది కదా నైట్. మాది సాయంత్రం షిఫ్ట్, అందుకని నైట్ 1 గంట అవ్వగానే డ్యూటీ దిగి వచ్చేసరికి ఇంక మళ్ళీ పనుకుంటే అంతే, పనుకుంటూ పోతాం, పొద్దున్నే లేట్ అయిపోద్ది అనేసి వచ్చి గుమ్మాలు అవన్నీ తుడుచుకొని పని అది చేసేసుకున్నాను. పని చేసుకొని కొంచెం సేపు అలా గడ్డం పడేసి మళ్ళీ 5 లేచి దీపమాత పెట్టుకొని, స్నానం చేసి దీపమాత పెట్టుకొని గుడికి వెళ్ళే లోపలికి 8 అయింది. ఈరోజు కొంచెం వీడియోలు లేట్ అవుతాయి. బై బై, సీ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సరే, నేను ముగ్గు తీసుకున్నాను కదా, ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి. అంతసేపు నాకు ముగ్గులు అయితే రావు, ఏదో వచ్చినంత వరకు అలా పెట్టుకుంటా అనమాట. బై బై, సీ యూ.